వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్నగారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్నగారి కుమారుడు కొంక సిద్ధార్థ నాయుడు గారి ఆధ్వర్యంలో మరియు ముఖ్య అతిథిగా కర్నూలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు ఆదిగుడిసె కృష్ణమ్మ గారు, రాష్ట్ర కురువ కార్పొరేషన్ దేవేంద్రప్ప దానాపురం గ్రామంలో పీఎం కిసాన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా జమ అయిన నగదు గురించి రైతుల ఇంటింటికి వెళ్లి వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ నాయుడు మాట్లాడుతూ ఈరోజు దానాపురం గ్రామంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమంపై టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్న మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు తీసుకొస్తున్న పథకాలు ఎంతో ఉపయోగకరమన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ రంగన్న, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్ రామకృష్ణ, జిందే శంకర్, గిడ్డయ్య, బాబు నాయుడు, అయ్యన్న, వీరేష్, గణేకల్, విరూపాక్షి, జేసీ బంగారయ్య, బసన్న, జగదీష్, శ్రీరాములు, మల్లికార్జున. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ నాయకులు ఎక్స్ సర్పంచ్ మల్లికార్జున, శ్రీరాములు, లక్ష్మణ, రమేష్, ఓంకార్, ఎక్స్ ఎన్బిటిసి అంజీ, సోమేష్, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రైతన్న మీకోసం అనే ప్రోగ్రాంలో భాగంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు సార్ ఆదేశానుసారం ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్పన్న గారు, సిద్ధార్థ గారు, అదేవిధంగా హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ అండ్ బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజీ, టౌన్ ప్రెసిడెంట్ తిమ్మప్ప, మిగతా లీడర్లు రంగన్న, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్న తర్వాత మిగతా టీడీపీ నాయకులు, స్థానికంగా ఉండే టీడీపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది 6 రోజులు, 16, 17, 18 తర్వాత పండగ అయిన తర్వాత 3 రోజులు ప్రతి గ్రామంలోన ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పడిందా లేదా చెక్ చేసుకొని వాళ్ళు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకోండి అని చెప్పడం వల్ల మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ మండల కన్వీనర్ల దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా టీడీపీ ముఖ్య నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో ఖచ్చితంగా పాల్గొంటున్నారు. కాబట్టి ఇక్కడ మేము ఒకటి చెప్తున్నాం, ఏదైతే మేము మాట ఇచ్చామో అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పామో అది చేసి చూపించాము. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో నాకు కేవలం 13,500 మాత్రమే ఇచ్చి చేయదొరుకుతున్నాం. అది కూడా ఎక్కువ భాగం దాదాపు 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మిగతాది వాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కానీ అలా కాదు, మేము ఏదైతే మాట ఇచ్చామో ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో ఎంత ఇబ్బంది ఉన్నా కూడా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు మా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని జరిగింది. ఖచ్చితంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు మీనాక్షి అన్న, అదేవిధంగా పార్థసారథి అన్న కూర్చొని మాట్లాడితే కొన్ని సెట్ అవుతాయని నేను భావిస్తున్నాము. డెఫినెట్గా ఇది పైన అంటే మా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. అక్కడి నుంచి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే విధంగా నా జిల్లా అధ్యక్షురాలుగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. బట్ సమస్య అయితే ఉంది, మాకు కూడా తెలుసు. దానికి పరిష్కారం కోసం ఆల్రెడీ మేము రంగంలోకి కూడా దిగాము, మాట్లాడుతున్నాం. బట్ అన్నీ కూడా మేము మీడియా ముందు మాట్లాడలేము కాబట్టి డెఫినెట్గా, ఎందుకంటే తమ్ముళ్ళు ప్రతి ఒక్కరిని నేను 2004 నుంచి చూస్తున్నాను. ప్రతి గ్రామంలోన ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది అంతా తెలుసు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు చెప్పకపోయినా నాకు అన్నీ తెలుసు. కాబట్టి
ప్రత్యేకంగా ఆదోని పైన మేము దృష్టి పెట్టాము. నేను మీనాక్షి అన్న కూడా గతంలో 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. తొందరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి మేము భావిస్తాం. మేడం, ఈరోజు కార్యక్రమం జరిగింది ప్రభుత్వ కార్యక్రమం, పార్టీ కార్యక్రమం మేడం? ఇది యాక్చువల్గా ప్రభుత్వ పార్టీ రెండు. ప్రభుత్వ పార్టీ కార్యక్రమం అయినప్పుడు కూటమి గవర్నమెంట్ అయినప్పుడు కూటమికి చెందిన పార్టీలు అన్ని పార్టీలు కలుపుకొని రావాలి మేడం. ఇక్కడ ఒకే తెలుగుదేశం జరిగింది, వాళ్ళు రాలేదు. బట్ ఏంటి అనేది మేము కూడా, ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే జిల్లా అధ్యక్షురాలుగా నాకు పై నుంచి చెప్పడం ఏమంటే మా టీడీపీ అధ్యక్షురాలుగా ఖచ్చితంగా మా క్లస్టర్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్, మండల్ కన్వీనర్, టౌన్ ప్రెసిడెంట్ అండ్ ఇంపార్టెంట్ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మినిస్టర్లు అందరూ కూడా తూచా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనేది మా పార్టీ పరంగా మాకు ఇచ్చిన క్లియర్ ఇన్ఫర్మేషన్. చాలా క్లియర్గా చెప్పారు. పల్లా శ్రీనివాస్ గారు గవర్నీయులు, మా రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ అధ్యక్షులు, వాళ్ళందరి ఆదేశాల మేరకు, సూచనల మేరకు ఇక్కడ మేము నిర్వహించడం జరిగింది. నిన్న నేను కర్నూలులో పాల్గొన్నాను, ఈరోజు ఆదోనిలోన. కాబట్టి నేను మీడియా ముఖంగా కూడా ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, బూత్ ఇన్ఛార్జీలకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు, యూనిట్ ఇన్ఛార్జీలకు అందరికీ కూడా, మెయిన్ లీడర్లకి అందరికీ కూడా నేను తెలియజేసుకునేది ఒకటి, ఇది గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సారు ఆదేశానుసారం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ అన్న సహకారంతో ఇవంతా కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనండి ప్రతి కార్యక్రమంలోనే. ఎందుకంటే ఇది 6 రోజులు ఉంటుంది. ఈ 16, 17, 18 తర్వాత నెక్స్ట్ పండగ అయిన తర్వాత ఇంకా 3 రోజులు డోర్ టు డోర్ ప్రోగ్రామ్. ఇక్కడ మాకేమవుతుందంటే మా టీడీపీ పార్టీలోన మై టీడీపీ యాప్ అనేది ఒకటి యాప్ ఉంటుంది. మేము ఎంత తిరిగినా, ఎన్ని ఫోటోలు తీసుకున్నా, ఎన్ని పేపర్లో వచ్చినా, ఎన్ని మీడియాలో వచ్చినా కౌంట్ కాదు. మై టీడీపీ యాప్లో ఎప్పుడైతే మేము ఎంట్రీ చేస్తామో అప్పుడే మా టీడీపీ వాళ్ళు ప్రోగ్రాం చేసినట్టు. కాబట్టి దయచేసి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మీరు మై టీడీపీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మై టీడీపీ యాప్లో ప్రజెంట్ చేయండి. అప్పుడే నారా లోకేష్ అన్న దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా పార్టీ దృష్టికి తిప్పోతుంది. అట్లా లేకుండా మేము మీడియాలో వచ్చాం, పేపర్లో వచ్చాం, మేము ప్రజెంట్ చేసాం కదా, మాకెందుకు కార్యక్రమంలో ప్రజెంట్ పడలేదు అని. ఇది 6 రోజుల ప్రోగ్రాం. మనకి డోర్ టు డోర్ ఉంటుంది. దీంట్లోన ప్రతి ఒక్కరం కూడా సెల్ఫీ తీసుకోవాలి. దీంట్లో ప్రజెంట్ వేస్తేనే కంపల్సరిగా మనం వర్క్ చేసినట్టు. కాబట్టి జిల్లా అధ్యక్షురాలుగా మీకందరికీ చేతులు జోడించి తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ఈ 6 రోజుల ప్రోగ్రాంలో ఈరోజు 2వ రోజు, మిగతా 4 రోజులైనా ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి, ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయండి. అదేవిధంగా ఇంకోటి ముఖ్య విన్నపం ఏమంటే ప్రతి నెల 1వ తారీఖున మనం పెన్షన్లు మోస్తాం. 1వ తారీఖున ఆదివారం వస్తే అంతకు ముందు ఉన్నటువంటి తారీఖున పెన్షన్లు మోస్తాం. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా నాకున్నటువంటి ఆదేశాల మేరకు, పైన వాళ్ళు చెప్పిన ఆదేశాల మేరకు నేను మీకందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి ప్రతి ఒక్క కార్యకర్త ఏ గ్రామాల్లో, ఏ వార్డులో ఉండేవాళ్ళు ఆయా గ్రామాల్లో, ఆయా వార్డులో